బాండింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాండింగ్ గురించి మాట్లాడుకుంటారు బాగానే ఉంటారు కానీ ఏమో చెప్పలేం లాస్ట్ ఏం జరుగుతుంది. అంటే రీతు డిమాండ్లోని రీతు వల్ల మైనస్ డిమాండ్కి వెళ్ళగో ఇక్కడ తనుజ పవన్ కళ్యాణ్ అలాగే మైనస్ ఉందా పవన్ కళ్యాణ్కి? అసలు కళ్యాణ్ ఎంత మైనస్ ఉన్నా లాస్ట్కి ఎట్లా ఆడాలో ఎట్లా గేమ్ స్ట్రాటజీ ఉంటుందో ఆయన బాగా తెలుసు. ఎక్కడ ఆడాలో అక్కడ ఆడతారు అంతే. అయితే నిన్న సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా ఆడింది. యాక్చువల్గా ఇప్పుడున్న కంటెస్టెంట్లు సుమన్ శెట్టి గారు టైటిల్ ఇస్తే బెస్ట్ అన్న అభిప్రాయం. కాకపోతే ఇమాన్యుయల్ కొంచెం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇన్ని రోజులుగా భరణి గారిని నాన్న 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 అని పిలిచింది తనుజ. సో భరణి గారు ఏమో సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు, తనుజకు సపోర్ట్ చేయకుండా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే కంటెంట్ మరి. అదే లాస్ట్ మినిట్ వరకు అందరు నాన్న అంటారు, బంగారు అంటారు, ఈ రీతు లవ్ అంటారు. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఎవరైనా టైటిల్ కోసం చూస్తారు. అది ఆబ్వియస్లీ టైటిల్ కోసమే అందరు నాటకాలు ఆడతారు అంతే. సుమన్ శెట్టి గారి నామినేషన్ ఎలా అనిపించింది? కామెడీగా చేశాడు. కామెడీ అనిపించింది. 5 నిమిషాలు నేను నవ్వుకున్నా. చాలా బాగా చేశారు. నామినేషన్ అయితే ఎందుకు చేశారు కూడా డిమాండ్ ఫామ్ కూడా అంతే సేమ్. ఎందుకు నామినేట్ చేశారు? నామినేట్ చేయడానికి ఎవరిని చేయాలో అర్థం కాక అతను చేశాడు నామినేట్. ఇమాన్యుయల్ అని ఎవరు లేక నేను చేశా అన్న అన్నాడు. అది కామెడీ. బిగ్ బాస్ ఏంటంటే అందరికీ కావాల్సింది కంటెంట్. అయితే రేపు సాటర్డే రోజు మరి నామినేషన్ మీద ఏమైనా మాట్లాడతారా నాగార్జున గారు? ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ నిన్న వేసిన డాన్స్కి మన ఇమాన్యుయల్ అని వేసిన డాన్స్ గురించి మాట్లాడితే ఇంకా నామినేషన్స్లో కొన్ని గొడవలు జరిగినాయి కదా, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది లాస్ట్కి వచ్చింది కదా, ఆబ్వియస్లీ మాట్లాడతారు. టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తుంది అనిపిస్తుంది? కళ్యాణ్ మేబీ కళ్యాణ్ అని అనుకుంటున్నా. ఇప్పుడు గేమ్ వైజ్ చూసుకుంటే కానీ విన్నర్ మాత్రం నాకు తెలిసి ఇమాన్యుయల్ అనుకుంటున్నా. విన్నర్ గ్రాఫ్ మాత్రం చూడొద్దు. నేను 100% చెప్తున్నా. బయట గ్రాఫ్ చూసి ఎప్పుడు ఈయనే విన్నర్ అని చెప్పొద్దు. నేను చెప్తున్నా కదా, కాబట్టి వీడియో పెట్టుకోండి. 100% ఇమాన్యుయల్ విన్ అవుతాడు. రన్నర్ ఎవరు? అయితే బయట గ్రాఫ్ పిఆర్లను పెట్టుకొని తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు, మరి మీరేమంటారు? నిజమే. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారు. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క గ్రాఫ్ పెంచుకుంటారు. ఆబ్వియస్లీ అది అంటే ఎవరు ఉండాలనుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, డెమోన్ గ్రాఫ్ తగ్గుతుంటే బయట డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాన్స్ కూడా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. ఏదైనా చేయొచ్చు. ఓకే, ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారు? ఈ వారం హెల్మెటా చెప్పలేదు, చూడండి. బాండ్స్ కాదని అవసరం కోసం బాండ్స్ అనే నా అభిప్రాయం. సో లాస్ట్ వీక్ దివ్య ఎలిమినేషన్ అయింది కదా, ఫేర్ అనుకోవచ్చా? ఎస్, 100% దివ్య వాజ్ ఎలిమినేటెడ్ ఈజ్ ఫెయిర్. ఎందుకంటే ఆమె 3 వీక్స్ బ్యాక్ ఎలిమినేషన్ అయిపోవాలి. బట్ కొంతమంది తనకంటే వీక్ క్యాండిడేట్స్ అవ్వడం వల్ల, నిఖిల్ వాళ్ళు వీక్ అవ్వడం వల్ల ఆమె లాస్ట్ వీక్ వరకు వచ్చింది. ఫైనల్గా షీ వాజ్ ఎలిమినేటెడ్. ఇట్స్ ఎ ఫెయిర్ గేమ్ అని నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఫెయిర్ ఎలిమినేషన్. అంటే తనుజ గేమ్ ఆడే విధానం కానీ, ఆమె కాన్ఫిడెన్స్ కానీ, కప్పు గెలవాలి అనే తపన కానీ అన్ని కనిపిస్తున్నాయి. సో తనకి ఓట్ చేయడంలో అయితే తప్పులేదు, కానీ తనే విన్ అవుతుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ తనకన్నా స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు డెమన్ పవన్ కానీ, కళ్యాణ్ కానీ ఉన్నారు. సో వాళ్ళలో ఎవరికైనా ఇమాన్యుయల్ కూడా. సో వీళ్ళు ఎవరికైనా కప్పు వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఆర్మీ మ్యాన్ ఉండరు కదా మేడం, ఆయన కోసం కొండలు ఎక్కుతున్నారు. మరి ఆయన ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారా? అసలు ఉన్నాయంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ రాకముందు ఒకలా ఉండేదండి. సో ఫ్యామిలీ వీక్ వచ్చాక తన హైప్ అనేది చాలా పెరిగింది. స్టార్టింగ్ ఇప్పుడు 2-3 వీక్స్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ కనిపించింది. తర్వాత చూసుకుంటే బాగా కనిపించి మంచిగా బాగుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత తనే విన్నర్ వచ్చాడేమో అనేలా అనిపిస్తుంది. సో విన్ అయిన ఛాన్సెస్ అయితే చాలా హైగానే ఉంటాయి. సో విన్ అయినా తప్పలేదు. ఓకే, మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫైనల్? ఎవరు గెలుస్తారంటే చెప్పడం కష్టమేనండి. ఎందుకంటే ఇప్పుడు లేడీ విన్నర్ గా తనుజ చేయొచ్చు ఫ్యాన్స్. ఎందుకంటే ముద్దుమందారం సీరియల్ నుంచి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. తనుజ కన్నింగ్ అంటున్నారు, మీరేం సమాధానం చెప్తారు? తనుజ కాకపోతే ఎమోషన్స్ తను చూపిస్తూ ఉంటది. సో అది అందరికి నెగిటివ్ గా వెళ్ళిపోయింది అనమాట. సో ఆ నెగిటివ్ వెళ్ళిపోవడం వల్ల సో తనుజకి ఎందుకు కప్పు ఇవ్వాలి, మన ఇది తెలుగు అమ్మాయి కాదు కదా అని చెప్పి ఒక నెగిటివ్ ఉండిపోయింది. సో అంతే. ఓకే, థాంక్యూ.